రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునందుండగా మనకు విరోధి ఎవడు? ఈరోజు మన వాక్య భాగం యొక్క టైటిల్ ఏంటంటే, దేవుడు మన పక్షమున ఉన్నాడు. దేవుడు మన పక్షముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉన్నాడు. పక్షము, మన పక్షము అంటే ఏంటి? మన పక్షమున ఉన్నాడు అంటే అర్థమైంది. నా తరపున, నా పక్కన, నాకు సపోర్టుగా, నాకు తోడుగా. ఇంకా మీరు చెప్పినవన్నీ కరెక్టే. మన పక్షము అనేటువంటి దాంట్లో ఇవన్నీ అర్థాలు ఉన్నాయి. మన వైపు. ఒక పంచాయతీకి పోయామనుకోండి, ఒక గొడవ ఉంది, సమస్య తీర్చడానికి పోయాం. తెలిసిన వాళ్ళు అనుకో, పెద్ద మనుషులు ఏమడుగుతారు? ఫస్ట్ ఏమంటారంటే, ఏమన్నా ఎవరి వైపు, ఎవరి తరపున వచ్చినావు? ఇద్దరు పెద్ద మనుషులు పంచాయతీకి పోయారు. ఏమడుగుతారు? ఎవరి తరపున వచ్చావు, ఎవరి వైపున వచ్చావు అని అంటారు. రెండవది మన పక్షమున అంటే మనతో ఉన్నవాడు అని అర్థం. మనతో ఉన్నవాడు, మన తరపున, మన బదులు, అదేవిధంగా మన స్థానంలో. ఇంగ్లీష్లో మంచి పదాలు ఉంటాయి, ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటారు. అంటే మా సంఘం తరపున మేము మీకు వందనాలు తెలియజేస్తున్నాం. లేదు ఇంకొకళ్ళకి ఎవరన్నా మన పిల్లలు చిన్న విషయంలో ఎప్పుడన్నా గొడవ చేశారనుకో, వాళ్ళు మన ఇంటి మీద గొడవకు వచ్చారనుకో, ఏమంటాం? అయ్యా మా అబ్బాయి బదులు మేము సారీ మీకు చెబుతున్నాం. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే, దేవుడు మన పక్షమున ఉన్నాడు అని చెప్పేసి చెప్పడంలో అర్థం ఏంటంటే, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన తరపున ఉన్నాడు, దేవుడు మన వైపు ఉన్నాడు, దేవుడు మన కొరకు మన స్థానములో ఉన్నాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. చూడండి, కీర్తన గ్రంథము 46వ కీర్తన 11వ వచనంలో మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం 46వ కీర్తన 11వ వచనంలో బైబిల్ ఈ రీతిగా తెలియచేస్తున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. తోడంటే ఏంటిది? తోడై ఉన్నాడు. ఈ రోజుల్లో ప్రస్తుత కాలం ముందు మనం జాగ్రత్తగా గమనిస్తే, ఎవరు కూడా ఎవరితో జీవితకాలం తోడుండరు. ఏ సంబంధము కూడా జీవితకాలం తోడుండే సంబంధము బతికినంతగా. చూడండి, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, బంధువులు కానీ, స్నేహితులు కానీ, నీతో అక్కర ఉన్నప్పుడు చాలా దగ్గరగా నీతో మనుషులు ఉంటారు. నీ అక్కర తీరిపోయిన తర్వాత మనుషులు నీకు ఆటోమేటిక్గా, నీతో అవసరం లేదంటే నేను వలకరిని కూడా వలకరియను. మనుషులు ఈ రోజుల్లో చాలా మానవ సంబంధాలన్నీ కూడా ఎలా అయిపోయినాయంటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి. ఏంటిది? ఇచ్చిపుచ్చుకునే ధోరణి. మనుషులు కమర్షియల్ అయిపోయారు. కానీ దేవుడు ఏ రోజు కూడా కమర్షియల్ కాదు. దేవుడు ఏ రోజు కూడా కమర్షియల్గా ఏ రోజు కూడా ఆయన వ్యవహరించలేదు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్ చెప్తుంది, దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడే చెప్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఈ భూమి మీద ఎవరు తోడున్నా తోడు లేకపోయినా, నీ కష్టములు ఎవరు అండగా ఉన్నా ఉండకపోయినా, నీ శ్రమలో ఎవరున్నా ఉండకపోయినా, దేవుడు మాత్రం ఖచ్చితంగా మనకు తోడై ఉండేటువంటి వాడు. ఎప్పటి వరకు తోడు ఉంటాడంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై. యుగ సమాప్తి వరకు అంటే ఈ లోకము అంతరించిపోయే వరకు, ఈ లోకము గతించిపోయే వరకు, ఈ లోకము
మొత్తము చుట్టుకొని పోయేంది, యుగ సమాప్తి వరకు సదాకాలము మధ్య మధ్యలో వదిలిపెడతా అంటున్నాడా? సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను. మళ్ళీ బైబిల్ తెలియజేసిన ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం తర్వాత చదువుకోండి. నేను మిమ్మును ఎన్నడును విడువను, ఎన్నడును ఎడబాయను. ఎంత చక్కటి మాట అండి. నిన్ను ఎన్నడును విడువను, ఎన్నడును ఎడబాయను అని చెప్పేసి అని దేని యొక్క లేఖనము మనకు వాగ్దానం చేస్తూ ఉన్నది. నువ్వు దేవుని వదిలిపెట్టి లోకంలో కలిసిపోతే తప్ప దేవుడు మాత్రం నిన్ను ఎన్నడు విడిచిపెట్టాడు. ఇక్కడ ఇంకో మాట మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు మనకు తోడై ఉన్నాడు, మరియు దేవుడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయం అంటే ఏంటిది అర్థం? ఆశ్రయం అంటే ఏంటిది అర్థం? కాపుదల. ఈ ఆశ్రయం అనేటువంటి మాట అసలు మీనింగ్ ఏంటంటే, పాత నిబంధనలో యెహోషువ గ్రంథంలో యెహోషువ యొక్క కనాను దేశాన్ని పంచిపెట్టేటప్పుడు దేవుడు యెహోషువకు స్పష్టంగా ఒక మాట చెప్తాడు. మీరు మీ యొక్క పాలనలో ఆశ్రయపురములను ఏర్పరచుకోవాలి అని అంటాడు. ఈ ఆశ్రయపురములను ఏర్పరచుకుంటే ఏంటి? ఆశ్రయపురముల యొక్క గొప్పతనం ఏంటంటే, ఒకడు పొరపాటుగా తప్పు చేసినప్పుడు, ఒకవేళ ఒక హత్య చేసినప్పుడు, ఆ యొక్క హత్య గావించబడిన వారి యొక్క బంధువులు వీడిని చంపాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు వీడు పరిగెత్తుకుంటూ పోయి ఆశ్రయపురములోనికి వస్తే అతన్ని ఎవరో టచ్ చేయడానికి వీలు లేదు. ఇది ఆశ్రయపురం అంటే. ఈ ఆశ్రయపురంలోనికి ఎవడైతే వస్తాడో వాడిని కొట్టడానికి కానీ, వాడిని చంపడానికి కానీ, వానికి హాని కలగ చేయటానికి కానీ ఎవరికి వీలు లేదు. ఇప్పుడు అది పాత నిబంధన. ఇప్పుడు మనం నూతన నిబంధనలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. ఎవడైతే యేసుక్రీస్తు ప్రభువారిలోనికి వస్తాడో, యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ఉంచి విశ్వాసం ఉంచుతాడో, వాని మీద ఏ దండన, ఏ యొక్క శ్రమ, ఏ కష్టం అంటే వాడిని ఎవడో హాని చేయడానికి వీలు కనుక ఆయన మనకు ఆశ్రయం అంటే ఆయనను ఆశ్రయించిన వానికి దేవుడు సహాయకుడై ఉన్నాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. చూడండి ప్రియమైన బిడ్డలారా, మనం కీర్తన గ్రంథము 91వ కీర్తన 15వ వచనం మనం చదివినట్లయితే దీనికి లేఖనం తెలియజేస్తుంది. 91వ కీర్తన 15వ వచనం మనం చూస్తే, అతడు నాకు మొర్రపెట్టగా ఉత్తరమిచ్చేదను, తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసిన. జాగ్రత్తగా వినండి. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఈ వాగ్దానం, ఈ మాట ఎవరైనా ఇవ్వగలుగుతారా? కష్టములో నేను తోడుంటా. పొద్దునే మా పాశ్రమంగా నేను చెప్పా, 2 నెలలు అవుతుందట పెళ్ళి. ఒక అక్కకి సెల్ఫీ దిగుదామని భర్తను ఒక నది దగ్గర తీసుకుపోయింది. పాపం అమాయకుడు సెల్ఫీ అనగాలని నవ్వాడు. అటు సెల్ఫీ పక్కకు పోయింది, ఇన్ని దొబ్బేసింది నీళ్ళలోకి నెట్టేసింది. అతనికి కొద్దిగా ఈతొచ్చు కాబట్టి ఇదుకుంటూ పోయి ఒక రాయి పట్టుకొని బయటపడ్డాడు. కానీ దేవుడు ఏమంటాడంటే, ఈరోజు చాలా మనుషులు ప్రిడిక్ట్ చేయాలంటే ఊహించలేని విధంగా తయారవుతున్నారు. కానీ దేవుడు ఏమంటాడంటే, నీ శ్రమలో, నీ కష్టములో, నీ బాధలో నిన్ను అందరూ విడవచ్చు, నిన్ను అందరూ త్రోసివేయవచ్చు, నీ యొక్క వేదనలో అందరూ త్రోసివేయవచ్చు. ఇందాక చదువుకున్న కీర్తనలో మనము ఓదార్చు వారి కొరకు ఎదురు చూసిన ఒక్కడు కూడా నాకు ఓదార్చేవాడు కనబడలేడు. కరుణించు వాని కొరకు ఎదురు చూసినా, కరుణించు వాని కొరకు కనిపెట్టా, ఒక్కడు కూడా కరుణించేవాడు కనపడలేదు. కానీ దేవుడు ఏమంటాడంటే, నేను
నీకు శ్రమలలో నేను నీకు తోడై ఉండేదను. నేను నీకు తోడు ఉంటానయా. మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మన దేవుడు మనకి సహాయకుడై ఉన్నాడు అని చెప్పేసి అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. అయితే ఈరోజు ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారు తెలుసా? దేవుని దగ్గరకు వచ్చేదానికి కూడా ఏమి కోరుకుని ఆలోచన చేసి వస్తున్నారు తెలుసా? ప్రజలు దేవుడు నేను నీకు తోడై ఉంటానంటే, ప్రభా నాకు ఉద్యోగం ఇవ్వలేదు ప్రభా అంటాడు. రెండింటి మధ్య తేడా గమనించండి. దేవుడు ఏమంటాడంటే, నేను నీకు శ్రమలో కూడా తోడుంటాను. నాకు నువ్వు ఉద్యోగం ఇవ్వలేదు, నాకు నువ్వు పిల్లల్ని ఇవ్వలేదు, నాకు నువ్వు ఆశీర్వాదం ఇవ్వలేదు, నాకు నువ్వు సంథింగ్ 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 ఎక్స్ట్రా 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 ఈ లోక సంబంధమైన స్వలాభాలు నీవు నాకు దయచేయలేదు. మనుషుల యొక్క ఆలోచన విధానం, మనుషులు కోరుకుంటున్నటువంటి కోరిక, మనుషులు దేవుని కంటే ఎక్కువగా సుఖభోగములను ప్రేమించుచున్నారు అని చెప్పేసి బైబిల్. దేవుని కంటే ఎక్కువగా దేవుడు కావాలి, లోక సంబంధమైన ఆశీర్వాదములు కావాలంటే మాకు దేవుడు అక్కర్లేకపోయినా పర్లేదు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములే కావాలి అన్నట్లుగా ఈరోజు సమాజం, క్రైస్తవ సమాజం నడిచిపోతున్నది. అయ్యా నేనున్నానయ్యా, నీకు నేను పరలోకం ఇస్తాను, నాకు ఈ లోకంలో మేలులు చేస్తావా లేదా? అందుకనే బోధకులు కూడా ఏం తయారయ్యారంటే, ఇక మనుషులు ఏం కోరుకుంటారో వీళ్ళు కూడా మనుషులకు అనుకూలమైన బోధలు తయారు చేయటము ప్రారంభించారు. మనుషులకు చెవులకు ఇంపైన బోధలు తయారు చేయడం ప్రారంభించారు. దేవుణ్ణి చివరికి ఏం చేశారంటే వ్యాపార వస్తువుని తయారు చేశారు, వ్యాపార వస్తువుగా దేవుణ్ణి మార్చేశారు. నువ్వు ఒక 10,000 నాకు ఇస్తే దేవుడు నీకు ఒక 20,000 30,000 ఇస్తారు అని చెప్పేసి అని ఇక్కడ నిలబెట్టి ఒక వ్యక్తి చేత దేవునికి నేను 10,000 కానుకిచ్చిన, దేవుడు నాకు 20,000 ఇచ్చాడు అనేటువంటి ఒక టెస్ట్ మని చెప్పిస్తున్నారు. అప్పుడు ఏమైపోతుంది? అది చూసేవానికి ఏమైతుంది? నేను ఇంకొక 10,000, ఆయన 10,000 ఇచ్చాడు, నేను ఇంకొక 20,000 ఇస్తా. నాకు దేవుడు ఆయన 10,000 ఇచ్చేవాడికి 20,000 ఇచ్చాడు, 20,000 ఇచ్చేవాడికి ఏమి ఇవ్వాలి? 40,000 ఇవ్వాలి. అంటే ఇప్పుడు దేవుడు వడ్డీ వ్యాపారం చేస్తున్నాడా? దేవుడు ఏమన్నా బిజినెస్ మ్యానా? నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు ఇస్తే, లేకపోతే నువ్వు నా ప్రోగ్రామ్కి ఇస్తే, నా పని దేవుని పరిచర్యకి మీరు సాయం చేయండి, దేవుని పరిచర్యకి దేవుని యొక్క పని కొనసాగించడానికి మీరు దేవునికి కానుకలు ఇవ్వండి. కానీ స్వలాభమును అపేక్షించి లేదు ఏదో ఆశించి దేవుని దగ్గర నుంచి దీనికంటే రెట్టింపు ఇస్తాడు కనుక దేవుణ్ణి కమర్షియల్ చేయమాకండి దయచేసి. దేవుడు ఏమైనా వాగ్దానం చేస్తున్నాడంటే, సదాకాలం నేను నీతో ఉంటా, నీ శ్రమలో నేను నీతో ఉంటా, నీ కష్టంలో నేను నీతో ఉంటా, నీ ఇబ్బందులు నేను నీతో ఉంటా, నీతో కలిసి నిన్ను విడిపిస్తూ నీ శ్రమ అంతటిలో యెహోవా మనకు తోడై ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, ఇదిగో యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడని దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉంటే, ఆ సర్వాధికారిని వదిలిపెట్టి పనికిరానటువంటి లోక సంబంధమైన విషయాల మీద ఎక్కువ మనస్సు మనము ఉంచుతూ ఉన్నాము. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు మన పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. ఊరంతా ఒకటి అవ్వనివ్వండి, దేశమంతా ఒకటి అవ్వనివ్వండి, ప్రపంచంలో ఉన్నటువంటి 600 కోట్ల మంది ఒకవైపు, నీ ఒకవైపు ఉన్నా కూడా నీతో దేవుడు ఉంటే నువ్వే విజయాన్ని కలిగి ఉంటావు. ఊరందరూ ఒక సైడ్ ఉన్నారు కాబట్టి నేను దేవునికి దూరంగా ఉండాలా? ఊరు వదిలేసిన, కులము వదిలేసిన, సమాజం వెలివేసిన దేవుణ్ణి మనము దేవునితో మనం అంటు పెట్టుకుని మనం ముందుకి కొనసాగవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. చూడండి బైబిల్ ఎంతటి వాగ్దానం తెలియజేస్తుందంటే, రోమిలకు రాసిన పత్రిక 8:32 రండి, జాగ్రత్తగా వినండి. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుకకు తీయక మనందరి కొరకు అప్పగించిన వాడు సమస్తమును
అనుగ్రహింపడు. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న అడుగుతున్నాడు, దేవుడే మనల్ని ప్రశ్నిస్తున్నాడు. తన సొంత కుమారుని మనకు అనుగ్రహించుటకు వెనుక తీయక అప్పగించిన దేవుడు కొడుకుని ఇమ్మంటే ఎవరన్నా ఇస్తారా? కావాలంటే ఎకరం పొలం తీసుకుపోయా, కొడుకుయా, నా కొడుకు మమకారం. మనందరి కొరకు దేవుడు తన సొంత ఏకైక కుమారుడైన, జనతైక కుమారుడైన, అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకములోనికి పంపి ఆయనను మన కొరకు ఇచ్చేసినట్లుగా బైబిల్. అంటే ఇక అది ఎక్స్ట్రీమ్ అన్నమాట, ఎక్స్ట్రీమ్. నీ కొరకు నా కొరకు తన కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు, జాగ్రత్తగా వినండి, నీ కొరకు నా కొరకు తన ప్రాణము అర్పించిన దేవుడు. ఏమర్పించాడు? ప్రాణమే ఇస్తున్న, ప్రాణమే అర్పించానయ్యా. ఇక మిగతావన్నీ, నీకు అవసరం ఉన్నవన్నీ, నీకు అక్కర ఉన్నవన్నీ, నీకు కావలసినవన్నీ ఆయన సమకూర్చడా? ఇది ప్రశ్న. ఈ ప్రశ్న జాగ్రత్తగా ఉంది. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఎందుకు ఇవ్వడు? తన కుమారుని ఇచ్చినవాడు, తన ప్రాణమునిచ్చినవాడు, తన రక్తమునిచ్చినవాడు, ఇంతగానం ఇచ్చినవాడు నీకేమి ఇవ్వాలి? నీకు తన మిగతావన్నీ లోకంలో నీకు అవసరమైన వాటిని ఇవ్వడా? ఇస్తాడు అన్నప్పుడు ఇచ్చే దేవుణ్ణి చూడాలా, వచ్చే బహుమతిని చూడాలా? వచ్చే బహుమతి కదా. చాలా మంది ఏం చెప్తారంటే, దేవుడు నీకు ఉద్యోగం ఇస్తున్నాడని ఒక ప్రవచనాన్ని చెప్తాడు. నేనేమంటా అంటే, దేవుడికి ఉద్యోగం ఇచ్చాడు, సంతోషం. ఉద్యోగం పొందుకున్న తర్వాత ఆ దేవుని కొరకు నువ్వు సాక్షిగా నిలబడాలి. నువ్వు దేవుని కొరకు సాక్షిగా, ఉద్యోగం వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, అంతస్తు వచ్చింది, సమస్త నీ భూలోకం ఉన్న సమస్తాన్ని సంపాదించావు, దేవుని కొరకు సాక్షిగా నిలబడలేదు. ఏమి ప్రయోజనం దానివల్ల? ఒకడు భూలోకమున మొత్తం స్వతంత్రించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము, లాభము? నువ్వు గమనించాల్సినటువంటిది, నీ దృష్టి దేవుని మీద ఉండాలి అనేటువంటి సత్యాన్ని నేను మీకు చూడండి. ఇక్కడ స్పష్టంగా ఒక మాట అంటున్నాడు, తన ప్రాణమే అర్పించిన దేవుడు నీ కొరకు అన్ని ఇవ్వడా? బా, ఇక్కడ నేను మీకు ఒక చిన్న మాట చెప్తా. ఒక తండ్రి జీవితకాలం అంతా కష్టపడి 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 పెంచి పెద్ద చేసి ఒక మంచి స్థితిలో నన్ను ఉంచాడు మా నాయన అనుకుందాం. అన్నీ అయిపోయిన తర్వాత ఆయన ముసలితనం, నువ్వు ఏం చేసినావు నాకు అని అంటే ఆయన హృదయం ఎట్లా ఉంటుంది? నువ్వేం చేసినావు నాకు అని అంటే, నువ్వేం చేసినావు నాకు అని అంటే, దేవుడు తన ప్రాణముతో సహా అప్పగించిన తర్వాత దీనికి విలువ గట్టక దేవుని దగ్గర ఆ చిన్న చిన్న బహుమానాలు, చిన్న చిన్న తాయిలాల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటే దేవుని యొక్క మనస్సు ఎలా ఉంటుంది? మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒక తండ్రి ఉన్నాడు, కొడుకున్నాడు. తండ్రి ప్రతిరోజు ఇంటికి వచ్చేటప్పుడు కొడుక్కి ఏదో ఒక గిఫ్ట్, చాక్లెటో ఏదో ఒకటి తేటం మొదలు పెట్టాడు. రోజు తేటం మొదలు పెట్టాడు. వాళ్ళ డాడీ వచ్చే టయానికి పిల్లగాడు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తున్నాడు, చేతులు చూస్తున్నాడు. దృష్టి అంతా ఎటు ఉంటుంది? చేతుల వైపు ఉంటుంది. కొన్ని రోజులకి ఆర్థిక పరిస్థితులు బాగాలేక వాళ్ళ నాయన ఆలోచన చేసి కొంచెం తీసుకురావడం తగ్గించాడు. రోజు పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. 2 రోజులు చూశాడు, చేతుల్లో ఏమీ లేవు. 3వ రోజు నుంచి రావడం మానేశాడు. ఎందుకని? వీడి దృష్టి అంతా ఎక్కడుంది? చేతుల మీద. చేతుల్లో ఏముంది? చాక్లెట్ ఉందా, బిస్కెట్ ఉందా, ఏముంది 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 ఏముంది? 2 రోజులు చేయి లోపల పెట్టాడు ఆయన. ఇక తండ్రితోటి మనకి పెద్ద పగనే అక్కర్లేదు. ఇంకో తండ్రి ఉన్నాడు, అప్పుడప్పుడు ఆయనకి కొడుకు అవసరమని అప్పుడప్పుడు తెచ్చి ఇవ్వటం మొదలు పెట్టాడు. కానీ ఎక్కువ వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్, బంధము అనుబంధము, మా డాడీ, మా తండ్రి ఈ యొక్క చేతులు కలిసి చూస్తలేడు. రెండోవాడు తండ్రి వైపు చూస్తున్నాడు. ఈయన ఇచ్చినా
ఇవ్వకుండా ఆ తండ్రి మీద మమకారం, ఆ తండ్రి మీద ప్రేమ ఉన్నది కాబట్టి వాడు రోజు ఆ తండ్రి దగ్గరికి ఆయన తెచ్చినా పోతున్నాడు, తేకున్నా కూడా పోతున్నాడు. ఈరోజు క్రైస్తవ సమాజం మొదటి కొడుకులాగా తయారైంది. చేతుల వైపు చూస్తున్నారు. 4 సార్లు కనుక, కొన్ని రోజులు కనుక దేవుడు ఏ ప్రార్థన కానీ, ఏ బహుమతి కానీ, ఏ ఆశీర్వాదం కానీ, ఏ దీవెన కానీ, వ్యాపారాలు లాస్ వచ్చినా, ఉద్యోగాల కష్టం వచ్చినా, పక్కన కొంత అనారోగ్యం వచ్చినా, మనం చేసిన ప్రార్థన కొద్దిగా ఇబ్బంది అయినా కూడా వెనక తిరగటమేగా. చాలా మంది బ్యాక్ స్లైడర్స్ ఉన్నారు. చాలా మంది. నువ్వు అలా ఉండకూడదు. దేవుడిని నువ్వు ప్రేమించాలి, కానీ దేవుడు ఇచ్చేటువంటి బహుమానాలను మనము ప్రేమించరాదు అనేటువంటి సత్యాన్ని, దేవుడే నీ పక్షంలో ఉంటే ప్రతి శ్రేష్టమైన ఈవియు పరలోకములో ఉండి జ్యోతిర్మయుడగు దేవుని దగ్గర నుంచి మనకి అనుగ్రహించబడుతూ ఉన్నది అనే సత్యాన్ని అక్కడ ప్రశ్న జాగ్రత్త. తన ప్రాణమే ఇచ్చిన దేవుడు ఈ లోకాన్ని నీకు ఇవ్వడా? నీ పక్షముగా దేవుడు ఉంటున్నాడు, అది ముఖ్యమా? లేకపోతే చిన్న చిన్న మేలులు ముఖ్యమా? దేవుడు నీతో ఉండటం ముఖ్యమా, లేకపోతే చిన్న చిన్న మేలులు కలిగి ఉండటం ముఖ్యమా అనేటువంటిది మనం ఆలోచన చేయవలసిన వారం అంటున్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. జాగ్రత్తగా ఉందండి. హల్లెలూయా. మళ్ళా చెప్పండి, హల్లెలూయా. దేవుని యొద్ద నుండి మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై అంటే ఏంటిది అర్థం? దేవుడు నీకు ఏమేమి ఇచ్చాడో, దేవుడు నీకు ఏమేమి, నిన్ను ఎలా చూస్తున్నాడో, నీకు ఏమి దయచేస్తున్నాడో వాటిని తెలుసుకోవాలి అంటే నువ్వు లౌకిక ఆత్మను పొందితే, ఈ లోక సంబంధమైన మనసును కలిగి ఉంటే, ఈ లోక సంబంధమైన ఆత్మను, ఈ లోక సంబంధమైన ఆలోచనను నువ్వు కలిగి ఉంటే నీకు అది అర్థంగానే కాదు. దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందితే తప్ప దేవుడు నీకేం చేశాడో, దేవుడు నీకేమో దయచేశాడో, దేవుడు నీకేమి, నీ కొరకు ఏం చేస్తూ ఉన్నాడో నువ్వు అర్థము చేసుకోలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను జాగ్రత్తగా మళ్ళొకసారి చెప్తా, గుర్తుపెట్టుకోండి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకు లేదా అర్థం చేసుకోవాలి అంటే, దేవుడు నీ కొరకు ఏం చేశాడో, ఏ మేలులు ఉంచాడో, ఏ యొక్క ఆశీర్వాదములు ఉంచాడో, ఏ యొక్క నిన్ను ఎట్లా ఏ స్థితిలోనికి తీసుకుపోతున్నాడో నీకు అర్థం కావాలి అని అంటే నువ్వు లౌకికాత్మను పొందితే అర్థం కాదు. నువ్వు దేవుని ఆత్మను పొందినప్పుడు దేవుని ఆత్మ నీకు బోధిస్తాడు. దేవుని ఆత్మ నీకు బోధించినప్పుడు నువ్వు ఈ లోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచవు. లౌకిక ఆత్మ లోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచే విధంగా చేస్తుంది. దేవుని ఆత్మ పరలోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచే విధంగా చేస్తూ ఉన్నది. దానికి స్తోత్రం. హల్లెలూయా. మీకు చిన్న స్టోరీ చెప్తాను నేను. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు లేచి వచ్చి గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొనినుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా, జాగ్రత్త ఈ స్టోరీ నేను మీకు చెప్తా వినండి. ఇశ్రాయేలు రాజు ఉన్నాడు, సిరియా రాజు కూడా ఉన్నాడు. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలని తన అంతరంగ సమావేశంలో ఒక ప్లాన్ తీసుకుంటున్నాడు. ఫలానా దగ్గర మన ఫలానా ఊర్లో ఫలానా ప్రాంతంలో ఇశ్రాయేలు మీద దాడి చేద్దాము, అక్కడ వారి యొక్క సైన్యాన్ని పట్టుకుందాము అని ఒక ప్లాన్ తీసుకుంటున్నాడు.
ప్లాన్ గీసుకుంటున్నాడు. కానీ వీళ్ళు అక్కడ పోయేసరికి అక్కడ నుంచి ఇశ్రాయేలు తప్పించుకొని పోతున్నారు. రెండవ ప్లాన్ గీశాడు, అలాగే మళ్ళీ ఇశ్రాయేలు తప్పించుకొని పోయారు. మూడవ ప్లాన్ కూడా గీశాడు, ఇశ్రాయేలు తప్పించుకున్నారు. అందరిని కూర్చోబెట్టాడు. అరే బాబు, మనలో ఎవడో ఇశ్రాయేలు పక్షంగా ఒకడు ఉన్నాడు, వాళ్ళ కొరకు పనిచేసే స్పై ఒకడు ఉన్నాడు, ఇక్కడ గూఢాచారి కూడా ఉన్నాడు. మనము ఆలోచన చేసిన ప్రతి దిశకపై ఇశ్రాయేలు చెప్తున్నాడు అంటే వాళ్ళ మధ్యలో ఒక ఆయన లేచి, అయ్యా, ఏ గూఢాచారి లేడు, ఏ స్పై లేడు, ఇశ్రాయేలులో దైవజనుడు ఒకడున్నాడు, ఇశ్రాయేలులో దైవజనుడు ఒకడున్నాడు. అతడు నువ్వు అంతఃపురంలో నువ్వు చర్చించిన విషయాలన్నీ ఆయనకు చెప్తాడు. నువ్వు ఇక్కడ ఏం ప్లాన్ గీస్తున్నావో ఆయనకు తెలిసిపోతుంది. అక్కడ ఆయన పోయి ఇశ్రాయేలు రాజుకు చెప్తారు, వాళ్ళు తప్పించుకుంటున్నారు. అరే, ఇదా సీక్రెట్? అయితే ఆ మనిషి ఎక్కడున్నాడు ఎతకండి అని అన్నాడు. దోతానులో ఉన్నాడు అని చెప్పేసి వర్తమానం వచ్చింది. దోతానులో ఉన్నాడా? చలో రైట్, మొత్తం సైన్యాన్ని పట్టుకొని పొండి అన్నాడు. పోయి ఆయన పట్టకరండి అన్నాడు. పట్టకరండి అన్న తర్వాత సైన్యం అంతా తెల్లరేపాటికి చుట్టూ మోహరించి ఉన్నది. పొద్దుట పెందలగడి ఈ యొక్క ఎలీషా గారి యొక్క తో ఉన్నటువంటి ఇంకొక దైవజనుడు లేచాడు. ఆయన యొక్క శిష్యుడు, దైవజనుడు అయిన పనివాడు పెందలగడి లేచి బయటకు వచ్చి చూశాడు. చూడంగానే చుట్టూ గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండెను. చుట్టూ గుర్రాలు ఉన్నాయి, రథములు ఉన్నాయి, సైన్యం ఉంది, మనుషులు ఉన్నారు. ఈ దైవజనుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అక్కడ ఒక పదం రాయి ఉన్నది, అయ్యో అయ్యో అన్నాడా? అది అలంకారంగా చదివితే ఇక గుండె బద్ద అయ్యో, ఆ భయం వాళ్ళని చూడంలో నేను ఇక భయం వచ్చింది. అమ్మ దేవుడు, అయ్యో అని పరిగెత్తుకుంటూ వచ్చి, నా ఏలినవాడా, మనం ఏం చేయాలి? ఇంతమంది సైన్యం వచ్చారు, మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎట్లా తప్పించుకుంటాం అంటే ఎలీషా గారు ఏమన్నాడంటే 16 వచ్చినదండి, అతడు భయపడవద్దు, ఉన్నవారు ఆగండి. ఏం చెప్తున్నాడు ఎలీషా గారు? మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. దేవుడు నీ కొరకు ఏం దయచేసాడో, దేవుడు నీ కొరకు ఏం దాచిపెట్టాడో, దేవుడు నీ కొరకు ఏం చేస్తూ ఉన్నాడో నీకు అర్థం కావాలంటే లౌకిక ఆత్మను పొందితే నీకు అర్థం కాదు. దేవుని యొక్క ఆత్మను పొందుకున్నప్పుడే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ప్రొటెక్షన్, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క గొప్ప కార్యమును నువ్వు గ్రహించగలుగుతావు. ఈ యొక్క సేవకుని యొక్క పనివాడు ఆయన ఏమంటుండంటే ఆయనకి ఏం కనపడతలే, కానీ ఎలీషా ఏమంటుండంటే భయపడమాకయ్యా, ఆగు నువ్వు భయపడమాకంటే ఏంటిది అర్థం? ఆయన ఆల్రెడీ భయపడుతున్నాడు. అయ్యో ఏలినవాడా, ఏం చేద్దాం మనం? భయపడమాక, ముందు నెమ్మది కూర్చో, నెమ్మది కూర్చో. మన పక్షముననున్నవారు వారి కంటే అధికులు. ఎవరున్నారా చుట్టూ? ఎవడు లేడు. మన పక్షంలో ఉన్నారా? వారి కంటే, వారు ఎంతమంది ఉన్నారో తెలుసా? వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్తా నేను, చూడండి 14 వచ్చిన చదవండి. కాబట్టి రాజు గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. అయ్యో, ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వారు రాత్రి వేళ వచ్చి 4 దిశలను పట్టణమును చుట్టుకొనగా ఏ సైడ్ కూడా తప్పించుకోవడానికి లేదు. 360 degrees సరౌండింగ్ చేసేసారు. మధ్యలో ఉన్నాడు ఎలీషా గారు. మళ్ళీ కొద్దిమంది కొట్టడానికి, పైగా ఆయన ఏమో తెలుగు సినిమా హీరో కూడా కాదు, ఇట్టంటే 10 మంది అది లీగి అవతల పడటానికి. దైవజనుడు గొప్ప సైన్యము అని రాయబడింది. గొప్ప సైన్యం అంటే ఎంతమంది ఉండొచ్చు? బహుశా లెక్కింపు లేని సైన్యం దిగారు. అందుకనే ఎలీషా గారి యొక్క శిష్యుడు భయపడ్డాడు. ఇక మనం ఏం చేయాలి అంటే ఎలీషా గారు అంటాడు,
మన పక్షముననున్నవారు, నీ పక్షముననున్నవారు, నీతో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు, నీ కొరకు ఉన్నవాడు, నీ దేవుడు, నీతో నీ లోపల ఉన్నటువంటి వాడు, నీతో కలిసి జీవిస్తున్నటువంటి వాడు నువ్వు గుర్తించాలి. క్రైస్తవునికి తన బలం ఏంటో అర్థం కావాలి, క్రైస్తవునికి తన శక్తి ఏంటిదో అర్థం కావాలి. మనం ఎప్పుడు ఎవరు లేరు, ఏముంది, నీ పక్కన ఎవరున్నారో నేను చెప్తా. చూడండి, ఎలీషా గారు అంటున్నాడు, ఆ గొప్ప సైన్యం కంటే ఇంకా గొప్ప సైన్యం మన దగ్గర ఉందయా, మన పక్షాన ఉన్నారయ్యా అంటే వాడికి ఒక్కడు కనపడతలే, ఆ యొక్క దైవజనునికి ఒక్కడు కనపడతలే, చుట్టూ చూస్తున్నాడు. నాకు తెలిసి అక్కడ అంటే ఇక్కడ మనకి ఇన్నర్ వాయిస్ రాయబడలేదు, కానీ ఒకవేళ ఇన్నర్ వాయిస్ ఉంటే ఆ పనిని యొక్క మనసు ఎట్లా ఉండవు అనుకున్నాడు. మా అయ్యగారికి కొంచెం, మా అయ్యగారు ఏంటి, మా పాస్టర్ గారు ఏంటి ఇట్లా అంటున్నాడు, మనకు అంతమంది కుప్పలు కుప్పలు జనాలు, గుర్రాలు, రథములు, సైన్యము ఉంటే ఈయన పక్కన ఒక్కడు లేడు, ఇంకేంటండి బాబు ఈయన మనం గొప్పవాళ్ళం అంటాడు. నిజంగా మనం గొప్పవాళ్ళమే, ఎవడు లేకపోయినా. చూడండి, అప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా వీడు చూచినట్లు నిన్ను కన్నులను తెరవమని ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. ఎలీషా చుట్టూ అగ్ని రథముల చేత గుర్రముల చేత పర్వతము నిండియుండుట హల్లెలూయా, హల్లెలూయా. ఇది అర్థం కావాలంటే నీకు లౌకికాత్మ ఉంటే అర్థం కాదు. ఇది అర్థం కావాలంటే దేవుని ఆత్మను నువ్వు పొందుకొని ఉండాలి. మా దేవుడు మన ఎడల దయచేసిన వాటిని తెలుసుకోవాలంటే, దేవుడు నీ కొరకు ఏ రకంగా నిన్ను నడిపిస్తున్నాడు, ఏ రకంగా నిన్ను కాస్తూ ఉన్నాడు, ఏ రకంగా నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు నీకు అర్థం కావాలి అంటే, ఇశ్రాయేలు సైన్యములకు ముందటి భాగములు వెనుకటి భాగములు కావలి కాసిన దేవుని యొక్క శక్తి నీకు అర్థం కావాలి అంటే, అదృశ్యముగా అరణ్యముల ఇశ్రాయేలు వెంబడి ఒక బండ వెంబడించింది బైబిల్ చెప్తుంది. ఆ బండ నీకు కనపడాలి అంటే, నీ జీవితంలో అదృశ్యంగా నిన్ను వెంబడిస్తూ ఉన్నటువంటి ఆ బండ నీకు తెలియాలి అంటే, నువ్వు నేను దేవుని ఆత్మ చేత నింపబడిన వారమై లౌకిక ఆత్మతో ఉన్నటువంటి వాడికి కనపడదు. ఎలీషా గారి శిష్యుడికి కనపడలే. ఎలీషా చెప్తున్నాడు, అయ్యా విని కన్నులను తెరువుము. ఒక్కసారిగా దేవుడు ఆ కళ్ళు తెరిస్తే అగ్ని రథములు చుట్టూ అగ్ని గుర్రాలు తిరుగుతా ఉన్నాయి ఎలీషా చుట్టూ. ఎవరండి పోయి వాటిని టచ్ చేయగలిగినటువంటి శక్తిమంతుడు ఎవడు? ఎవరున్నారు ఈ భూమి మీద పోయి దేవుని యొక్క ప్రొటెక్షన్ అంత చుట్టూ అంతటి కాపుదల ఉన్నటువంటి దేవుని సేవకుని దగ్గరికి, దేవుని బిడ్డ దగ్గరికి పోయి తాకగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడెవడు? దేవుడు మన పక్షమున ఉండగా. నీ పక్షాన ఉన్నది మామూలు వాళ్ళు కాదు, నీ పక్షంలో ఉన్నది, నీతో ఉన్నది మామూలు వ్యక్తి కాదు. నువ్వు అనుకోవచ్చు నాకెవరు లేరు, నా పక్కన ఎవరు లేరు. దేవుడు చికెన్, నేను మీకు విషయం చెప్తా. తెలియనంత వరకు ఎలీషా యొక్క పనివాడు ఏమనుకున్నాడు? భయపడ్డాడు. అయ్యో ఏలినవాడ, మనం ఏం చేద్దాం? ఈ సంఘటన తర్వాత ఎలీషా శిష్యు పనివాని యొక్క యాటిట్యూడ్ ఎట్లుంటుంది? మన పక్షముననున్నవాడు లోకములో ఉన్న వారికంటే మన పక్షముననున్నవారు అధికులు. పక్కన వాళ్ళతో చెప్పండి, నీ పక్షాన దేవుడు ఉన్నాడని చెప్పండి. చెప్పండి, నీ పక్షమున దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరున్నారు నీ పక్షాన? ఈ లోకంలో అందరూ వదిలేయచ్చు, తల్లి వదిలేయచ్చు, తండ్రి వదిలేయచ్చు, బంధువులు వదిలేయచ్చు, కొడుకులు వదిలేయచ్చు,
కానీ దేవుడు నీ పక్షముగా ఉన్నాడని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకని యోహాను రాసిన భక్తుడు యోహాను రాసిన మొదటి పత్రిక 4:4 ఈ మాట అంటున్నాడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీలో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అంటే ఏంటిది అర్థం? ఇప్పుడు ఎవరు గొప్పవాడు? లోకములో ఒకడున్నాడు, బయట మనం ఉన్నాం. నేను గొప్పడినా వాడు గొప్పడా? ఎందుకు గొప్పండి? నేను నాలో దేవుడు ఉన్నాడు గనుక. నాలో ఒక వ్యక్తి ఉన్నాడు. 1 man with God is majority. ఈ మాట గుర్తుపెట్టుకోండి, 1 man with God is majority. దేవుడు ఒక వ్యక్తితో ఉంటే ఈ ప్రపంచం ఒక పక్కన ఒక్కడే గెలుస్తాడు, ఒక్కడే విజయాన్ని అందుకుంటాడు. కనుక మనము మొదటి విషయం, మన పక్షంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. రెండవ మాట అక్కడే రాయబడింది, చదవండి. మీకు కాదు, మనకు విరోధి ఎవడు? మళ్ళీ ఉన్నది, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? ఈ మాటను కొంచెం మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ మాటకు అర్థం ఏంటిది? అసలుకి మీనింగ్ ఏంటిది? మనకు విరోధి ఎవడు? రైట్, నేను మీకు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తా. నీ పక్కన వార్డు మెంబర్ ఉన్నాడు, నీ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది? ఎవడరా, ఎవడు మాట్లాడుతుంది? నీ పక్కన ఎమ్మెల్యే ఉన్నాడు, వాయిస్ ఎట్లా వస్తుంది? ఎవడరా అవతలా? నీ పక్కన మంత్రి ఉన్నాడు, నువ్వు నీ యొక్క యాటిట్యూడ్, అంటే నేను ఇక్కడ గర్వము అని కాదు, నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి? నీ పక్కన సీఎం ఉన్నాడు, ఎవరికన్నా భయపడతావా? నీ పక్కన ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నాడు, నీ పక్కన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే భయపడకపోవటం. దేవుడు మన పక్షమునందుండగా మనకు విరోధి ఎవడు? ఎవడురా మనకి విరోధి? మనల్ని చేసేటువంటి వాడు ఎవడు? మనకి అపాయం మనకి విరోధంగా నిలబడే వాళ్ళు ఎవరో? దేవుడు. అంటే భయము లేనితనం, దేవుని మీద నమ్మకత్వం, దేవుని మీద విశ్వాసము. ఈ లోకంలో ఎవరు విరోధంగా ఉన్నా నాకు పెద్ద లెక్కలేదు. సీఎం ఫ్రెండ్ అయితే ఇంకా నిన్ను ఎవరైనా టచ్ చేస్తారా? కష్టం వస్తుందిగా, ఒకడన్నా విరోధిగా వస్తుంది కావచ్చు, కానీ ఆ యాటిట్యూడ్, ఆ ధైర్యం ఉంటుంది చూడండి, ఆ యొక్క మనిషిలో ఉండేటువంటి ఆ యొక్క దేవుని మీద నమ్మకత్వం అనండి. ఇది ఎంత, ఈ కష్టం ఎంత, దేవుడు నాతో ఉన్నాడు, ఇది ఎంత తక్కువ చేసి, అంటే ఆ యొక్క సమస్యని తక్కువ చేసి చూస్తావు, దానికి నువ్వు భయపడవు, దానికి నువ్వు కృంగిపోవు. దాని దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నా పక్షమున ఈ సమస్య అంతా, దేవుడు నా పక్షమున ఉండగా ఈ కష్టం అంతా, ఈ దేవుడు నా పక్షమున ఉండగా దేవుడు ఉన్నాడు. అది దేవుడు చేయలేనిది కానీ, దేవునితో కానిది కానీ ఈ భూమి మీద, ఈ లోకములు ఏదైనా ఉన్నదా? పౌలు గారు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు ప్రజలకి, మన పక్షాన దేవుడు ఉన్నాడా, ఇంకేంది నువ్వు భయపడతావు, బాధపడతావు? చూడండి, విరోధి అనగానే మనం చాలాసార్లు ఏం థింక్ చేస్తామంటే, కొన్ని సంస్థలు మనకి విరోధులు, ఫలానా పార్టీ, ఫలానా సంస్థ, ఫలానా ఇది, ఫలానా వ్యక్తులు, ఫలానా వ్యక్తి పొద్దుగా ఫలానోడు మమ్మల్ని తిడుతున్నాడు, వాడు మాకు విరోధి, ఫలానా మతం, ఇవన్నీ మనకు విరోధులు కావు. మనకు విరోధులు ఎవరంటే సాతాను, అపవాది, రెండవది కొన్ని పరిస్థితులు మనకు విరోధంగా తయారవుతాయి. అంతే తప్పితే మనుషులు ఎప్పుడూ మనకు విరోధులు కాదు సుమా.
ఒక వ్యక్తి క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి మనకు విరోధం అనుకోకూడదు. ఒక వ్యక్తి క్రైస్తవ్యాన్ని తిడుతున్నాడు కాబట్టి ఆ వ్యక్తి మనకు విరోధాన్ని మనం భావించకూడదు. ఎందుకు అని అంటే ఇంటింటాజ్ వచ్చి గుంజుకొచ్చి చంపినటువంటి సౌలు ఇంటింటాజ్ వచ్చి సువార్త ప్రకటించాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇంటింటికి వెళ్ళి ఈ మార్గం ఉన్న వారిని బయటకు తీసుకొచ్చి హింసించినటువంటి సౌలు అదే ఇంటింటికి పోయి యేసుని నమ్మండి అని చెప్పేసి సువార్త ప్రకటించాడు. కనుక మనుషులు, ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎవరు మనకి విరోధులు, శత్రువులుగానే కారు. ఒకవేళ మీకు వాళ్ళు కష్టం కలగజేయచ్చు గాక శత్రువుగా భావించడానికి వీలు లేదు. జాగ్రత్తగా గమనించండి. మనకి శత్రువు సాతాను ఒక్కడు మాత్రమే, అపవాది మాత్రమే. కొన్నిసార్లు మనకి పరిస్థితులు మనకి కష్టంగా తయారవుతాయి. చూడండి, మీకు కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను. చూడండి, కీర్తన గ్రంథము 56వ కీర్తన 4వ వచనంలో కీర్తనకారుడు ఈ మాట అంటున్నాడు. కీర్తన గ్రంథము 56వ కీర్తన 4వ వచనం. త్వరగా, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. విన్నాను. ఇక్కడ జాగ్రత్త, నేను భయపడను, శరీరధారులు నన్ను ఏమి చేయగలరు. శరీరధారులు నన్ను ఏమి చేయగలరు? కొడతారా? చంపుతారా? భయపడకుడి, నేను మీతో ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పారంటే చంపుతారనే, దేహము చంపువానికి భయపడమాకండి, దేహముతో పాటు ఆత్మను కూడా నరకములో చంపువానికి మీరు భయపడండి అన్నాడు. ఈ లోకంలో ఎవ్వరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్వరికి మన శరీరధారులు నన్నేమి చేయగలరు? ప్రశ్న. నా దేవుడు నా పక్షంలో ఉన్నాడు. ఈ శరీరాన్ని ధరించుకున్నటువంటి వారు నన్నేమి, ఏ సంస్థ ఏం చేయలేదు, ఏ యొక్క వ్యక్తి ఏం చేయలేడు, ఏ ద్వేషించేవాడు. అలాగనుకుంటే క్రైస్తవ్యాన్ని అంతమొందించాలని 1వ శతాబ్దం నుంచి కంకణాలు కట్టుకొని దీక్షలు చేసి మేము క్రైస్తవ్యం భూమి మీద లేకుండా చేస్తామని చెప్పేసి మీసాలు తిప్పినోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మీసాలు తిప్పినోడు మట్టిలో కలిసాడు, కానీ క్రైస్తవ్యం మాత్రం ముందు కొనసాగుతూనే ఉన్నది. హల్లెలూయా. భూమి మీద యూదులను లేకుండా చేస్తా అని చెప్పేసి ఒక హిట్లర్ అనేటువంటి కంకణం కట్టుకున్నాడు. చివరికి ఏమయ్యాడయ్యా అంటే వాడిని పిస్టల్తో వాడే కాల్చుకొని చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, సూయిసైడ్ చేసుకున్నాడు. క్రైస్తవ్యానికి వచ్చిన నష్టమే లేదు, క్రైస్తవులకు వచ్చిన నష్టమే లేదు. కొంతమంది శత్రువులు తయారవుతారు, కానీ వాళ్ళ యొక్క విజయం వాళ్ళంతంత మాత్రముగానే ఉండిపోతారనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. శరీరధారులు మనము ఆత్మతో కొనసాగుతున్నాం, శరీరాన్ని బట్టి కొనసాగటంలే. ఆత్మ నడిపింపుని బట్టి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపిస్తాడండి. సత్యాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. చూడండి, దేనికి లేఖనం తెలియజేస్తుంది. 46వ కీర్తన 1వ వచనము, 2వ వచనం, 3వ వచనంలో కొన్ని మాటలు రాయబడ్డాయి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ఎప్పుడు నమ్ముకోవచ్చు ఆయన్ని? ఆపత్కాలములో, కష్టములో, దుఃఖములో, బాధలో దేవుడు మనము నమ్ముకునదగిన సహాయకుడు అని కిందకి ఏమన్నాడంటే కొన్ని ఆపదలు చెప్తున్నాడు. చూడండి, కావున ఆగండి, భూమి మార్పు నందటం అంటే భూకంపం వచ్చింది. చిన్న విషయమా? నువ్వు ఉన్న ఏరియాలో భూకంపం వచ్చింది, ఇప్పుడు భయపడతావా? లేకపోతే భయంకరమైన శ్రమలు రాశాడు. కాబట్టి అంటే పై వచనం, దేవుడు మనకు ఆశ్రయము కాబట్టి, ఆయన ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి, ఆయన ఆశ్రయంగా లేకపోతే అవుతే ఆయనను మనం నమ్ముకునదగిన సహాయకుడు కాబట్టి భూమి మార్పు నొందినను అంటే ఈ భూమి మొత్తం ఏదో ఒకటి విపత్తు వచ్చి భూమి మొత్తం చెదిరిపోయిన, నడి సముద్రములో పర్వతములు మునిగిన,
నడి సముద్రంలో పర్వతం మునిగితే ఏమవుతుంది? హల్లెలూయా. ఒక సునామీ వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుంది? ఒక 10 ఏళ్ళ పైన అవుతున్నట్టుంది సునామీ వచ్చి అప్పటి వరకు ఎవరికి సునామీ గురించి తెలియదు. ఏం జరిగింది సునామీ అంటే సముద్రంలో భూమి కొద్దిగా ఇట్లా అందట, అంతే. ఇట్లా అన్నంగల్లోనే నీళ్లు ఇటు నుంచి ఇటు ఎట్టు దొరికితే అటు భూమి మీద వచ్చినాయి, ఎటు దొరికితే అటు పోయినాయి. ఆ పర్వతమే మునిగితే భూమి మీద మనుషులు అయినా, అటువంటి విపత్తు వచ్చినా, అటువంటి కష్టం సంభవించినా, అటువంటి దుఃఖం వచ్చి, అటువంటి శ్రమలు వచ్చినా, దేవుడు మనకు ఆశ్రయమును నమ్ముకునదగిన సహాయకుడు గనుక వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను. ఈ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ అండి. ఇప్పుడు భూమి మీద అటువంటివి లేవు. ఎక్స్ట్రీమ్గా ఉన్నటువంటి శ్రమలు, పర్వతములు కలిగినను మనము భయపడము. ఏం కావట? భయపడము. దేనికి భయపడవు? యెహోవా మన పక్షమునందుండగా, దేవుడు మన పక్షమునందుండగా మనకు భయము. ఇవన్నీ మనకు శత్రువులే పరిస్థితులు. కృంగదీయటానికి, నిన్ను అణిచివేయటానికి ఇవన్నీ భూమి బొంగు ఎంత జరగనే నా దేవుడు నాతోటి ఉన్నాడు. హల్లెలూయా. మన పక్షమున ఉన్నాడు. మనము ఎందుకు భయపడ్డట్టయినా? ఎందుకు భయపడ్డావు? ఆపత్కాలములో యెహోవా నమ్ముకొనదగిన సహాయము కాబట్టి నేను భయపడను. ఇప్పుడు బిడ్డలారా, మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. దేవుని బిడ్డలమైన మనం అన్నిటికీ రెడీగా ఉండాలి. అన్నిటికీ రెడీగా ఉండాలి. సంతోషానికి రెడీగా ఉండాలి, శ్రమకు రెడీగా ఉండాలి, ఆనందానికి రెడీగా ఉండాలి, దుఃఖానికి రెడీగా ఉండాలి. అన్నిటికీ రెడీ. బీ రెడీ. ఎప్పటికీ మంచిగా బిర్యానీ తినటం అలవాటైంది. ఒకరోజు పచ్చడి తినమన్నారు అనుకో, ఏమంటది? బాడీ అడ్జస్ట్ కాదు. అందుకనే మనం ఏం చేయాలంటే మన శరీరాన్ని అన్నిటికీ అనుకూలంగా మలుచుకోవాలి. అదేవిధంగా మన ఆత్మని అన్ని పరిస్థితులకు అనుకూలంగా మలుచుకోవాలి. శరీరాన్ని ఎట్లయితే అన్ని కాలాలకు అనుకూలంగా, ఎండాకాలానికి అనుకూలంగా, చలికాలానికి అనుకూలంగా, వర్షాకాలానికి అనుకూలంగా మన శరీరాన్ని ఎట్లయితే మార్చుకుంటున్నామో, అలవాటు చేసుకుంటున్నామో, అట్ దట్ సేమ్ టైం మన ఆత్మను కూడా అన్ని పరిస్థితులకు తట్టుకునే విధంగా, అనుకూలంగా, ధీటుగా ఎదుర్కొనే విధంగా, సంతోషం మేలు జరిగినప్పుడు ప్రభువానికి స్తోత్రం, కష్టం వచ్చినప్పుడు ఏమో దేవుడు మమ్మల్ని ఈ మధ్య మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని ఈ మధ్య మర్చిపోయాడు. ఆయన మర్చిపోడు. ఒక్కోసారి అట్లా పెట్టి చూస్తుంటాడు, ఏంటిది పరిస్థితి అని. పౌలు గారు అందుకనే ఘోరమైన మాటలు రాసేదాన్ని. రండి చూద్దాం. రోమికి రాసిన పత్రిక 8:35 వచ్చిన ఇక్కడ నుంచి కొన్ని మాటలు మనం చిన్నగా ముందుకెళ్తే, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడెవడు, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. నేను ఇక్కడ ఏం చెప్తా అంటే, ఇవన్నీ మనకు విరోధముగా ఉన్నప్పుడు, కరువు, హింస, బాధ, శత్రువు విరోధముగా ఉన్నప్పుడు వాటిని వల్చి మనము దేవునికి దూరం అవుతామా? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇవన్నీ విరోధంగా వస్తున్నాయి. దేవుడు మనతో ఉన్నాడు. వీటిని మనం జయించగలుగుతామా? వాటిలో ఓడిపోతామా? హల్లెలూయా. ఆయన అసలుకి నేను క్వశ్చన్ అడిగింది కానీ ఆయన క్వశ్చన్ వేయలే. ఆయన మనల్ని ఏమని ప్రశ్నిస్తాడు తెలుసా? ఇవి మనల్ని ఎడబాపునా? ఇవి మనల్ని దూరం చేస్తే అసలు మనల్ని ఎడబాపు వాడు ఎవడు? అసలు ఏది మనల్ని దేవుడి నుంచి దూరం చేసేది ఏది లేదు. ఏది కూడా మనల్ని దేవుడి నుంచి దూరము చెయ్యలేవు అని చెప్తూ మీరు అనుకున్నారని కొన్నిసార్లు శ్రమలు, దుఃఖాలు, శ్రమ, బాధ, హింస, నీ మనస్సుని నువ్వు ఎలా సిద్ధం చేసుకోవాలి అని అంటే,
కిందకు భయంకరమైన మాట అన్నాడు, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా వధింపబడిన వారమును వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. జాగ్రత్తగానండి, ఇక్కడ మైండ్ చెప్తున్నాడు ఎంచబడిన వారము అంటే ఏంటిది అర్థం? నేను అనుకుంటున్నా, నేను ఊహిస్తున్నా, నేను డిసైడ్ చేసుకున్నా, మనసులో ఎంచుకుంటున్నా. నేను ఏమని ఏర్పాటు చేయబడిన వారము. ఎందుకొనబడిన మరి దేనికి ఏర్పాటు చేసుకున్నాడు? వధింపబడిన వారమును వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. క్రైస్తవులందరూ మైండ్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అందుకని నేను ఇందాకల ఫస్ట్ దేవుని మీద ఫోకస్ చేయండి, వచ్చేటువంటి బహుమానాల మీద కాదు. నువ్వు ఎప్పుడైతే బహుమానాల మీద ఫోకస్ చేస్తావో కొంచెము శ్రమ, కష్టము, దుఃఖము రాగానే నువ్వు దేవుణ్ణి వదిలిపెడతావు. వాక్యము నిమిత్తము రాత్రిపడిన విత్తనాలు, వాక్యము నిమిత్తము కొంచెము శ్రమ కలుగుగానే వేరు లేనందున వారు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతారు అని బైబిల్ చెప్తాను. తాయిలాల కొరకు ఎదురు చూసిన కొడుకు తండ్రిని మర్చిపోయాడు. తండ్రిని తండ్రిగా ప్రేమించిన వాడు ఆయన ఏమి లేకుండా కూడా తండ్రితో కొనసాగుతున్నాడు. నువ్వు నేను ఇటువంటి శ్రమలు వచ్చే అవకాశం ఉన్నది. క్రైస్తవులు నీ మనసును సిద్ధం చేయి. దేవుడు నీతో ఎల్ల వేళలా ఉంటాడు. ఈ శ్రమలలో, కరువులో, ఖడ్గములో, శ్రమలో, బాధ, హింస, వస్త్రహీనత అంటే ఇవన్నీ నేను చెప్పుకుంటా పోతే ఇంకో 2 గంటలు పడుతుంది. వస్త్రహీనత అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, సంతోషం. కొంతమంది రెండు జతల బట్టలతో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా. ఒక జత వాష్ చేసుకొని, నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నా, 2 ఉండేవి నాకు బాగా గుర్తా. 2 సాయంత్రం స్కూల్ నుంచి రాగానే వాష్ చేసుకొని ఆరేసేటండి. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో జత, 2 జతలే. నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయితే 3వ జత కూడా లేదు. పరిస్థితులు అట్లా ఉన్నాయి. నో ప్రాబ్లం. దేవుడు అసలు వస్త్రహీనతైనను, కరువైనను, ఖడ్గమైనను, వీటితో పాటు కింద ఒక మాట, మేము వధించబడిన వారం అంటే ఏంటిది? వీఆర్ కిల్డ్. మేము చనిపోయాము అనే మనసులో, దేవుని కొరకు చనిపోయామనే మనసులో ఫిక్స్ అయిన తర్వాత ఒక చిన్న కష్టం వచ్చింది అనుకో, ఏమనుకుంటావు? చిన్నది, నేను చావుకు సిద్ధపడ్డానయ్యా, ఈ చిన్న కష్టం నాకు ఎంత. ఇంకొక మాట అంటాడు, వదకు సిద్ధమైన గొర్రెలము. స్లాటర్ హౌస్ లో ఉన్న గొర్రె. స్లాటర్ హౌస్ అంటే తెలుసా? కటికోన్ దుకాణంలో గొర్రెను తీసుకొచ్చి కటికోన్ దుకాణంలో పెట్టారు. అక్కడ దాకా వచ్చా నేను. ఇక చిన్న కాలుకి ముళ్ళు గుచ్చుకుందని చెప్పేసి నేను బాధపడుతున్నా. మెడ కట్ చేసుకోవడానికి సిద్ధపడ్డా నేను, కాలుకి ముళ్ళు గుచ్చుకుంది చేతికి. నీ మనస్సును ఆ రకంగా సిద్ధం చేయి. శరీరాన్ని అన్ని కాలాలకు అనుకూలంగా సిద్ధం చేసినట్టు మనసును ఆ రకంగా సిద్ధం చేస్తే నీకు ఎటువంటి శ్రమ, నీకు ఎటువంటి విరోధం వచ్చినా నువ్వు క్రైస్తవ్యంలో నుంచి తొలగిపోవటానికి ఆస్కారము లేనే లేదు. దేవునిలోంచి పక్కకు జరగపోవటానికి ఆస్కారం లేదని చెప్పేసి అని అందుకంటాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడని. ఇవన్నీ నేను ఆ అధ్యాయంలోంచి చెప్తున్నా. 8వ అధ్యాయం 31 వచనంలో మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడని, దేవుడు తన సొంత కుమారుని ఇచ్చాడు నీకు అన్ని ఇవ్వడా అని చెప్పేసి కిందకి ఇవన్నీ మొదలు పెట్టాడు. ఇక దేవుడు మనల్ని ఏమి ఎడబాపుతుంది, దేవుడు నీతో ఉంటే నీకు ఇంకా ఏమి నిన్ను దూరం చేస్తుంది అని చెప్పేసి అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. అయినను, ఇక్కడ ఈ అద్భుతమైన మాట చూడండి, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము. దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతుల పైకి చెప్పాలి. హల్లెలూయా. అయినను కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము,
దుఃఖము, బాధ, మరణము అయినను వీటన్నిటిలో, ఏటన్నిటిలో? ఆ పైన వాటన్నిటిలో, కరువులో, దుఃఖములో, అవమానములో, వస్త్రహీనతలో, ఖడ్గములో, వేదములో, వీటన్నిటిలో మనలను ప్రేమించిన వాని ద్వారా. ఎవరు మనలను ప్రేమించిన వ్యక్తి? ఎవరు చెప్పాలి? ఎవరు? యేసుక్రీస్తు ద్వారా మనకు వీటన్నిటిలో అత్యధిక విజయము. హల్లెలూయా! చిన్న విజయం కాదండి, అత్యధికమైన. ఏదైతే నువ్వు కరువు అనుకుంటున్నావో ఆ కరువు పోయి నీకు సమృద్ధి. ఏదైతే వస్త్రహీనత అనుకుంటా, నీకు ఏదైతే శత్రువుగా నిన్ను విరోధంగా నీ కొరకు పనిచేస్తుందో ఆ శత్రువును నువ్వు జయించగలుగుతావు, నీ మనసును సిద్ధం చేసినప్పుడు. మనం ఎక్కడి నుంచి దేవుని మీద నమ్మకం ఉంచాలి, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అత్యధికమైన విజయం. అబ్బా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యోబు గారు బూడిదలో కూర్చొని గీక్కుంటా ఉన్నాడు. అందరూ దూషించారు, వాళ్ళ స్నేహితులు, ప్రాణ స్నేహితులతో సహా అన్నారు. దేవుడు మరలా యోబుని దర్శించాడు. మీరు ఆ యోబు కన్నా చివరి అధ్యాయం చదువుకోండి. వాళ్ళ అక్కలు, అన్నలు, బంధువులు, చుట్టాలు అందరూ వచ్చి యోబు దగ్గరికి బంగారము, వెండి, వాళ్ళకున్న బహుమతులు ఇచ్చి, అబ్బా ఎంత గొప్ప దేవుడయ్యా మీ దేవుడు అని యోబు గారిని తారీఫ్ చేసిపోయారు. మీరు చదవండి కావాలంటే, నిన్న మా ఆవిడ అబద్ధం చెప్తలే. ఏమి ఎటువంటి దేవుడే, అయిపోయావు అనుకున్నాము. ఒకవేళ దగ్గర నాకు తెలిసి యోబు గారు వాళ్ళ అన్న ఎవరన్నా బంధువులు పాలోళ్ళు వచ్చేసినాడు, ఏమనంటే యోబు గడు అయిపోయాడుగా, వాడు బుడిది పూసుకున్నాడు, ఆడు మన ఆగాడా భూమి మీద బుడిదికి అంతే కావాలి వాడికి. మళ్ళీ నెక్స్ట్ వచ్చాడు, అబ్బా యోబు నీ దేవుడు గొప్ప దేవుడే. అత్యధిక విజయం, మనుషులు ఊహించనటువంటి విజయం. మనుషులందరూ యోబు దగ్గరకు వచ్చి బంగారములు, ఆ వెండి, వాళ్ళ దగ్గర ఉన్నట్టు వెలగల వస్తువులు ఇచ్చి యోబుని తారీఫ్ చేసి, యోబుని మెచ్చుకొని, యోబు దేవుణ్ణి మెచ్చుకొని. నేను ఈ మాట అందుకని పౌలు గారు అంటాడు, నీకు కష్టం వస్తుందని, బాధ వస్తుందని కృంగిపోతున్నావేమో, నిన్ను ప్రేమించిన దేవుడు నీకు ఈ యొక్క శ్రమలన్నిటిలో, నీకు విరోధముగా ఉన్న వాటన్నిటిలో నుంచి నీకు అత్యధికమైన విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు, ఇస్తూ ఉన్నాడు, పొందుచున్నాము. కంటిన్యూషన్ ప్రాసెస్. విజయం వెంబడి విజయము, విజయం వెంబడి విజయము, కృప వెంబడి కృపను మనము పొందుచు ఉన్నాము అని చెప్పేసి అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. చాలా మంచి పాటలు దేవుని యొక్క లేఖనం తెలుసుకోండి. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవు అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను. ఇక్కడ జాగ్రత్తగా ఆగండి, మీరు వీటిని జాగ్రత్తగా గమనిస్తే ఆపోజిట్ ఉంటాయి అన్ని. మరణము, జీవము, దేవదూతలు, ప్రధానులు, ఉన్నవి, రాబోవినవి, అధికారులు, ఎత్తు, లోతు, సృష్టించబడిన మరి ఏదైనా, ఈ సృష్టిలో ఏదైనా మనలను, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. రూఢిగా. ఇవేవి నాకు విరోధముగా పని చేసినా కూడా వీటన్నిటినీ ఏమంటాడంటే, మనకు విరోధి ఎవడు? నా దేవుడు నా పక్షమున ఉండగా ఇవన్నీ నాకు లెక్కలోకి రానే రావు. మరియు దేవుడు నన్ను దేవుని నుంచి ఇవి ఏవి కూడా దూరము చేయలేవు.
అని చెప్పేసి పౌలు గారు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇంకొక యెహోషువ గ్రంథంలోనికి రండి. ఈ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, ముందుకెళ్తాను. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనంలోనికి రండి తొందరగా. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం. యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి తనతో యుద్ధములకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములను. ఈ స్టోరీ అంతా ఇంకొక నిమిషంలో చెప్తా. 5 రాజులు ఇశ్రాయేలీయులకు విరోధముగా దండు బయలుదేరింది. 5 రాజులు కలిసి వచ్చారు, ఒక్క రాజు కాదు. మరి దానికంటే ముందు కొన్ని వచనాలు పైకి చదువుకుంటే ఉంటది. ఎంతమంది రాజులు? ఒక్కడినైతే కొడతాం, 5 కొద్ది కష్టమే, బాగా కష్టం. ఒక్కడినైతే కింద మీద పడి వాడు మనలో 2 దెబ్బలు కొట్టినా మనం 1 దెబ్బ కొడతాం. 5 మనం కొట్టలేం. 5 రాజులు యుద్ధానికి వస్తే యెహోషువకు దేవుడు ప్రత్యక్షమైన, నువ్వేం భయపడమాకు, వాళ్ళని నీ చేతికి అప్పగిస్తున్నా అన్నాడు. ఇశ్రాయేలు యుద్ధం చేశారు, వాళ్ళని తరిమారు, గుహలో దాక్కున్నారు, వాళ్ళని పట్టుకుని అన్నాడు. యెహోషువ 5 రాజులను బయటకు తెప్పించి అందరిని మోకాళ్ళ మీద నిలబెట్టి ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి మీరు వచ్చి, మీకు ఇశ్రాయేలీయులు అందరు ఎదురు 6 లక్షల 20 లక్షల జనాభా చూస్తూ ఉన్నారు, మీరు మీ కాళ్ళు తీసి ఆ రాజుల మెడల మీద పెట్టండి అన్నాడు. వీళ్ళు తీసుకుపోయే కాళ్ళు వాళ్ళ మెడల మీద పెట్టారు. ఎందుకు ఆ పని చేయించాడు తెలుసా? అంతకు ముందే హాయి విషయంలో ఇశ్రాయేలు ఓడిపోయారు. వీళ్ళు చేసిన తప్పు దేవుని తప్పు కాదు, ఇశ్రాయేలు చేసిన తప్పుకి హాయి విషయంలో ఇశ్రాయేలు ఓడిపోతే ఆ భయం ప్రజల్లో ఉంది. ఆ భయం పోగొట్టు మీ దేవుడు మీ పక్షమున ఉన్నాడు అనేటువంటి ఒక సంకేతం ఇవ్వటానికి, మీ దేవుడు మీతో ఉన్నాడు ఒక సంకేతం ఇవ్వటానికి ఆ 5 రాజులను తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఇశ్రాయేలు పెద్దలను వాళ్ళ మెడల మీద పెడితే ఇశ్రాయేలు జనాంగం అంతా చూస్తూ ఉన్నది. చూసి మా దేవుడు మా పక్షమున ఉన్నాడు అని చెప్పేసిన వారు విశ్వాసముతో ధైర్యం వహించారు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తున్నది. అదే విషయాన్ని పౌలు గారు రాస్తున్నాడు. చూడండి ఒకసారి, పౌలు గారు ఇంకో విధంగా మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఇప్పుడు సాతాను ఎక్కడున్నాడు? మరి ఇంక మన శత్రువుడు, మన కాళ్ళ కింద ఉన్నవాడు మన శత్రువా? మనకు విరోధి ఎవడు? నేను నా కాళ్ళ కింద ఉన్న దాన్ని నేను తొక్కగలనా? నా కాలు కింద ఉన్న చీమను చూసి నేను భయపడగలనా? నా కాలు కింద ఉన్న నల్లిని చూసి నేను అమ్మో అనగలనా? కాలు కింద ఉన్నదంటే దానికి విలువ చాలా తక్కువ. ఎలాగైతే ఇశ్రాయేలీయులు వాళ్ళ మెడల మీద కాళ్ళు పెట్టి దేవుని నమ్మకం ఉంచారో, దేవుడు అదే మాట రాశాడు, నీ కాళ్ళ కింద సాతానును పెట్టిన వాడిని నీ కాళ్ళ కింద పెడితే వాడిని చూసి కరువు వచ్చింది, కడుగు వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, అయ్యో దేవుడు నాకేం. నీ కాళ్ళ కింద ఉన్నాడు వాడు, నీకు విరోధి అనేటువంటి వాడు. నీ దేవుడు నీ పక్షం ఉన్న ఈ ప్రపంచం అంతా కలిసి వచ్చినా కూడా నీకేమీ కాదు. ప్రభువు మీద నమ్మకం ఉంచు, ప్రభువు మీద విశ్వాసం ఉంచు, ప్రభువు మీద ఆధారపడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. ఇంకొక మాట అపోస్తలుల కార్యం 18:9-10 వచనాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. 10వ వచనంలో 18 ఆయన కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు దేవుడు రాత్రి వేళ పౌలు గారితో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు భయపడక మాట్లాడు. మన కిందకి ఏమంటాడంటే 18వ వచనం 18-10 చదవండి. నేను నీకు తోడై ఉన్నాను,
నీకు హాని చేయుటకు ఏదియు నీ మీదికి ఎవడునో చాలు. నీకు హాని చేయుటకు ఎవడును నీ మీదికి రాడు, ఎందుకంటే నేను నీకు తోడుగా. నీ వెంట్రుక రాలి కింద పడాలన్నా కూడా దేవుని అనుమతి కావాలి. సో దేవుడు నీ పక్షం అన్నాడు. గుర్తుపెట్టుకో, చిన్న చిన్న ఆశీర్వాదాలు, చిన్న చిన్న మేలు దేవుణ్ణి కమర్షియల్ చేయమాకండి. దేవుణ్ణి దేవునిగా ఆరాధించు, దేవుణ్ణి దేవునిగా కొల్లు, దేవుణ్ణి పూజించు. కరువు వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది, అన్నీ వస్తాయి. నీ మైండ్ని సిద్ధం చేయి. దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఈ కరువులో నీతో ఉన్నాడు, కష్టంలో నీతో ఉన్నాడు, వస్త్రహీనతలో నీతో ఉన్నాడు, చలిలో నీతో ఉన్నాడు, బాధలో నీతో ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. పౌలు గారు, నేను నీకు తోడై ఉన్నాను, ఏది నీకు ఏ హాని చేయదు. నువ్వు ఆ మొదటి కుమారులాగా బహుమతుల కొరకే చూస్తే లోకల్లో కలిసిపోతావు. దేవుని తండ్రి ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే, తండ్రి ఏ స్థితిలో కూడా తండ్రిని నువ్వు విడిచిపెట్టేటువంటి వాడవుగా ఉండవు. కనుక ప్రేమిలరా, దీనికి లేఖనం తెలియజేస్తున్నది, నిన్ను నన్ను పిలుచుకున్నటువంటి దేవుడు మన పక్షమున ఉన్నాడు. నువ్వు భయపడాలి, నీతో ఉన్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆలోచించే, ఏ స్థితిలో కూడా దేవుడిని విడిచేటువంటి వాడు కాదు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె తలలో వంచండి, ప్రార్థన చేసుకున్నాం.